నిజామాబాద్ జిల్లా బోధన్పట్నంలో బుధవారం నిర్వహించనున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమగ్ర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బోధన్పట్నంలోని వివిధ పోలింగ్ కేంద్రాలను ఆయన స్వయంగా పరిశీలించి మౌలిక సదుపాయాలు, భద్రతా ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. విజయ మేరీ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రంలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, ఓటర్ల జాబితాలు, సీల్స్ తదితర ఎన్నికల పరికరాలను పరిశీలించి అధికారులకు అప్పగించారు. మొత్తం 111 పోలింగ్ కేంద్రాలకు గాను జోనల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బంది నియమించడంతో పాటు అవసరానికి తగిన రిజర్వ్ సిబ్బందిని కూడా సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, ఎన్నికలు స్వేచ్ఛాయుతంగా, న్యాయంగా జరిగేలా అధికారులు అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. కాబట్టి ఎవరు కూడా వాష్రూమ్లు యూజ్ అందరూ కూడా వాష్రూమ్ యూజ్ చేసుకోండి. డాస్కు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్లో ఉన్నాయండి. కార్డ్స్ కూడా అక్కడనే ఉన్నాయండి. ఐడి కార్డ్స్ కలెక్ట్ చేసుకొని కన్సర్న్ జోనల్ ఆఫీసర్కు కాంటాక్ట్ కావాలి. మీకు అలాట్ అయిన పిఎస్లో మీరు అక్కడున్న పిఓ కూడా మీరు కాంటాక్ట్ కావాల్సి ఉంటుంది. ముందుకు రండి. అందరికి డ్యూటీలు వచ్చినాయా? డ్యూటీ టికెట్స్ అందరికీ వచ్చినాయా? శేఖర్ వచ్చి సో ఇప్పుడు ఏమవుతుంది, పోలింగ్ కేంద్రాలకు వాళ్ళు వస్తారు, లేదా మన పొలిటికల్ పార్టీ వాళ్ళు మెటీరియల్ని వాళ్ళు ఎలా భద్రపరిచయం చేయాలి, పోలింగ్ అయిన తర్వాత స్టాట్యుటరీ, నాన్ స్టాట్యుటరీ మెటీరియల్ని ఎక్కడెక్కడ పెట్టాలో, మళ్ళీ రిసెప్షన్ సెంటర్కి వచ్చేంత వరకు దాని కస్టోడియన్ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, అది బ్యాలెట్ పేపర్ కావచ్చు, ఎలక్టోరల్ మార్క్డ్ కాపీ కావచ్చు, ఆ కస్టోడియన్గా ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారనేది వాళ్ళందరికీ సుదీర్ఘ దిశానిర్దేశాలు ఇవ్వడం జరిగింది. దీంతో పాటు ఓటర్స్తో కూడా మేము ప్రాంతీయ మీడియా ఛానల్ ద్వారా కోరేది ఏంటంటే,
దయచేసి మీ అందరూ మీ ఓటు హక్కుని తప్పకుండా వినియోగించాలి. తర్వాత రేపు ఓటింగ్కి వచ్చే సమయంలో ఎలాంటివి ఎలక్ట్రానిక్ యంత్రాలు తీసుకోకుండా వాళ్ళు అక్కడికి రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన మొబైల్ ఫోన్స్, స్మార్ట్ ఫోన్స్, కెమెరాస్, అదేవిధంగా ఎలాంటివి ద్రవ్య పదార్థాలు, ఫౌంటైన్ పెన్స్ కావచ్చు, ఇంక్ బాటిల్స్ కావచ్చు, ఈవెన్ వాటర్ బాటిల్స్ కావచ్చు, అలాంటి వాటిని దయచేసి తీసుకురాకండి. మ్యాచ్ బాక్సెస్, సిగరెట్స్, లైటర్స్, ఇవి అన్నీ కూడా నిషేధ జాబితాలో ఉన్న సామాన్లు ఉన్నాయి. తప్పని పరిస్థితిలో ఒకవేళ మొబైల్ తీసుకొని రావాలంటే మేము దాన్ని బయట బిఎల్ఓ దగ్గర ఒక చిన్న ట్రే ఏర్పాటు చేస్తూ అక్కడ జమ చేపిస్తున్నాము. బట్ అది ఏదైనా అనివార్య పరిస్థితిలోనే దయచేసి అలా చేయండి. అదేవిధంగా మన ఓటింగ్ సమయంలో 5 గంటల లోపల వరకు 100 మీటర్ లోపల ప్రహారీకి వచ్చిన వాళ్ళకి ఒక క్యూ ఉంటే మేము వెనక నుండి స్టార్ట్ చేస్తూ ఒక టోకెన్ నంబర్ ఇస్తాము. అప్పటి వరకు 5 గంటల గడుపు లోపల వచ్చిన వాళ్ళు తప్పకుండా వారి ఓటు హక్కు వినియోగించవచ్చు. మీడియాతో కూడా ఇందాక కూడా మేము జిల్లా స్థాయిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసేటప్పుడు మేము కోరేది ఏంటంటే ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ లొకేషన్లో బూత్ లెవెల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో అక్కడ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నాము. అక్కడి వరకే మేము మీడియాని అలౌ చేస్తాము. ఎటు పరిస్థితిలో పోలింగ్ బూత్ లోపల ఉన్న విజువల్స్ తీయడానికి అనుమతి లేదు. దయచేసి అందరు మీడియా, ప్రాంతీయ మీడియా అండ్ ఇతర బయట ఛానల్స్ కూడా దీంట్లో సహకరించాలి అనేది మేము కోరుకుంటున్నాము. సామర్థ్యంగా పకడ్బందీగా ఈ పోలింగ్ నిర్వహించడానికి మేము మా టీం అంతా రెడీగా ఉంది. మీడియా, పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, ఓటర్స్ దీంట్లో మాకు సహకరించాలి అని కోరుకుంటున్నాము. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.